హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎఫ్హెచ్ కిచెన్. ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ వెల్లుల్లితో రైస్ అండి. వెల్లుల్లి రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో దీనికి కావాల్సిన పదార్థాలు ముందుగా నేను రైస్ని ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలు చిన్నగా కట్ చేసుకున్నాను, కొత్తిమీర, అలాగే వేయించుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, నిమ్మకాయ, ఫ్రైడ్ రైస్ మసాలా, కారం, పసుపు, జీలకర్ర, ఉప్పు. చూడండి, ఆయిల్ వేడైంది. ఇందులో మనము ముందుగా వెల్లుల్లి రెబ్బలను అయితే వేసేసుకున్నానండి. అలానే ఇందులోకి కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసి దీన్ని కొంచెం సేపు ఫ్రై అయితే చేసేసుకుందామండి. చూడండి, నేను చెక్క కరివేపాకు కరకరలాడుతుందో ఇలా ఉంటేనే ఈ రైస్కి మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. చూడండి, వెల్లుల్లి చెక్క వేగిపోయాయి. ఇందులోకి మనము స్టవ్ని లో ఫ్లేమ్ పెట్టేసుకొని పసుపు, ఫ్రైడ్ రైస్ మసాలా, కారం కూడా వేసేసుకుందాము. ఇందులోకి కొత్తిమీర, అలానే నిమ్మకాయని కూడా పిండేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనము రైస్ని వేసేసుకుందాం. అలానే బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీరని కూడా వేసుకుందాం. వీటన్నింటిని బాగా మిక్స్ చేసేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినటువంటి గార్లిక్ ఆనియన్ రైస్ రెడీ అండి. తినండి, ఆరోగ్యంగా ఉండండి. నా ఛానల్ని లైక్ చేయండి. ఎవరు చూస్తున్నారు కానీ నా ఛానల్ని అయితే ఎవరు నా వీడియోస్ని లైక్ చేయడం లేదు. దయచేసి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.